హాయ్ ఫ్రెండ్స్, 2025 మే నెల శుక్రవారం 16వ తారీఖున సాయంత్రం 6 గంటలకి జొన్నగిరి ప్రాంతంలో భారీ వర్షం అయితే పడింది. వీడియో రూపంలో చూడొచ్చు. వర్షం పడిన తర్వాత నేల ఎలా ఉంటుంది, అక్కడ దొరికినటువంటి కొన్ని స్టోన్స్ని మీకు చూపిస్తాను. వర్షం పడిన తర్వాత వెతికేదానికి నేల ఎలా ఉంటుంది, మనకి ఎలాంటి ఇబ్బందులు జరుగుతాయి, అక్కడ దొరికినటువంటి కొన్ని స్టోన్స్ని మీకు వీడియో రూపంలో చూపిస్తాను. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. తర్వాత చేద్దాంలే అనుకుంటే మర్చిపోతారు. ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ ఈ స్టోన్ ఏందనేది తెలియదు, చాలా అద్భుతంగా ఉంది. చెన్నంపల్లి ఈ పొలంలో చాలా అధికంగా వచ్చే మనుషులు వెతుకుతుంటారు, ఇక్కడే ఎక్కువ దొరుకుతాయి అనేసి. చూసేదానికి చాలా నీట్గా ఉంది. స్టోన్ అయితే పక్క వాళ్ళకి దొరికింది. అవునా కాదా అనేది తెలిస్తే మెసేజ్ చేయండి. మెసేజ్ చేయటానికి రాకపోతే కనీసం లైక్ చేయండి. వర్షం పడి అయిపోయిన తర్వాత ఆ ప్రాంతం యొక్క నేల ఎలా ఉంటుంది, తిరిగి వెతికేదానికి మనకు అనుకూలంగా ఉంటుందా? కాలు వేస్తే కిందకి గిలకల కిందకి దిగిపోతుందన్నమాట. చాలా కష్టంగా అనిపిస్తుంది. మనం అనుకుంటాం వర్షం పడిన తర్వాత వెళ్ళాలి అక్కడ వెళ్ళి వెతకాలి అనేసి. చాలా ఇబ్బందిగానే ఉంటుంది, చాలా కష్టం చేస్తేనే కదా అదృష్టం అనేది చేతికి దొరుకుతుంది. ఈ చెన్నంపల్లి పొలాలలో చాలామంది ఆశతోటి మనం కూడా వచ్చి వెతుకుతున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. ఆ ప్రాంతంలో దొరికిన కొన్ని స్టోన్స్ పక్క వాళ్ళకి దొరికినవి మీకు చూపిస్తాను. ఇలా ఉంది. రాత్రి బీభత్సమైన వర్షం పడింది. శుక్రవారం సాయంత్రం అయితే మాత్రం మంచిగా ఒక రేంజ్లో పడింది వర్షం. ఉదయానికి ఈ విధంగా ఉంది. నిన్న చెప్పిన కథలో ఏంటంటే నీరు అనేది రెండు అమ్మ నాన్నలాగా. ఈ చేపలు ఇలాంటివి అనేది ఏంటంటే మనుషులు అన్నమాట. మనం సక్రంగా ఉండి ఒకరి మీద ఒకళ్ళు ఆధిపత్యం చేసుకోకుండా మంచిగా జీవిస్తే నీరు బాగుంటుంది, మనం బాగుంటాం. అంటే నీరు అనేది ఈ భూమి. ఈ చేపలు, కప్పలు, ముసలి, రొయ్యలు అనేవి మనుషులు అన్నమాట. వీళ్ళల్లో విడిపోయి మీరు వేరు మేము వేరు అనుకుంటున్నాం, కానీ మనం పుట్టింది ఇద్దరు వల్లే అనేసి తెలుసుకోలేకపోతున్నారు. ప్లీజ్ అర్థం చేసుకోండి. మంచిగా మానవత్వంతో బతకండి. ఇది మైకా స్టోన్ అంటారు. ఇలాంటి స్టోన్ దొరికే ప్రాంతంలో ఖచ్చితంగా వెతకండి. ఎక్కువ శాతం మదనంతపురంలో ఈ మైకా అనేది ఎక్కువ చూశాను, కానీ ఈ చెన్నంపల్లి ప్రాంతంలో కూడా ఈ మైకా స్టోన్ దొరికింది. ఈ మైకా స్టోన్ అనేది వజ్రంలానే కనబడుతుంది, కానీ ఆ స్టోన్ ఉండే పొలం మాత్రం చాలా మంచి పొలం అని నాకు ఒక అన్న ఎక్కువ ఆ మైకా స్టోన్ గురించి చెప్పాడు. దాని ద్వారా అది తెలుసుకొని మీకు తెలియజేస్తున్నాను. ఈ మైకా స్టోన్ అంటారు దీన్ని. వజ్రంలా కనబడుతుంది, మెరుస్తూ దగదగమంటూ. ఆ పొలం ఎక్కడైతే ఉంటుందో మన వెతికే పొలంలో ఆ మైకా స్టోన్ గమనించి ఖచ్చితంగా ఇది మంచి పొలమే అనేసి ఆలోచన చేసుకుంటారు. దీనివల్ల మీకు ఖచ్చితంగా ఈ చిన్న మెసేజ్ అందుతుంది, తెలియజేసుకుంటారనే ఒక ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. ప్లీజ్ మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పూర్తిగా వీడియో చూడటానికి ప్రయత్నం చేయండి. జొన్నగిరి ప్రాంతాల్లో ఈ పొలంలోనే ఎక్కువ దొరుకుతాయనే ఒక నమ్మకంతో కొంతమంది నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. వీళ్ళతో పాటు మనం కూడా ఈ ప్రాంతంలో ఈ పొలంలో ఇవాళ వజ్రాల అన్వేషణ చేస్తున్నాను. ఏదైనా దొరికితే అది వీడియో రూపంలో మీకు చూపిస్తాను. మన కోసమే దాగి ఉంది. అది ఎవరో తొక్కి వెళ్ళిపోయినట్టున్నారు, దాన్ని అలా నేలలో అంటుకుపోయింది. అందరికి వజ్రాలు దొరుకుతుంటే మనకేం పలుకురాలు దొరుకుతున్నాయి. కనీసం ఇదైనా డైమండ్ అయితే ఎంత బాగుంటుంది కదా.
నాకు కూడా ఫస్ట్ టైం ఒక వజ్రం దొరికిందని సంతోషించామండి. ఉదయం పూట కాసే ఎండలకే కెమెరా సరిగా కనపట్లేదు, కాసేపు ఆగితే మామూలుగా ఉండదు. రాత్రిపూట కొంచెం వర్షం పడింది, సాయంత్రానికి దుమ్ము దులిపోయింది. మళ్ళీ ఇవాళ ఉదయానికి ఈ విధంగా ఉంది చుట్టుపక్కల ప్రాంతం, పొలాలు. మనకి ఎప్పుడు కూడా ఎందుకు పనికిరాని స్టోన్సే దొరుకుతుంటాయి, పనికొచ్చేవన్నీ ఎప్పుడో వెళ్ళిపోయాయి. ఇదేంటో మా ఫ్రెండ్ దొరికినట్టున్నాడు సూది ముక్కలు. అదే ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఈ ప్రాంతంలో ఇవి కూడా దొరుకుతున్నాయి అనేసి. నేను చూపించేది మీకు తెలిసి ఏ రాయి అనేది, అదైతే వజ్రం కాదు. మనం వెతికిలాడేటప్పుడు మనకి దున్నినటువంటి పొలంలో నాతో పాటు చాలా మంది వెతుకుతున్నారు, వాళ్ళకన్నా ఏదైనా దొరికితే బాగుండు. కనీసం అక్కడ నీడ బాగుంటుంది, ఆడ నీడ బాగుంటుంది ఆ చెట్టు కింద. పండి వెళ్దాం. హలో నా ఆ చెట్టు కిందకి వెళ్దాం పా. నీడ బాగుంటుంది ఆ చెట్టు కింద, వేప చెట్టు కింద భలే నీడ చల్లగా ఉంటుంది. చూడు రాయి బాగుంది, పక్కన నాకు దొరికినటువంటి రాయిని ఎండలో కూర్చొని వీడియో తీస్తుంటే చెట్టు నీడకి వెళ్దాం రండి అంటున్నాడు. అందరూ ఎండలోనే కష్టపడుతున్నారు. ఎవరికైనా దొరికితే మీకు చూపించాలని ఒక ఎదురు చూపులో ఉన్నాను. ఇది ఇంకొక అన్నకు దొరికింది. ఇది కూడా అయ్యే ఛాన్స్ లేదు. లాస్ట్ టైం ఇలాంటి స్టోన్ ఒకటి మా ఫ్రెండ్కి ఒకటి దొరికింది, అలానే ఉంది ఇది కూడా చూస్తానికి. కొన్ని రాళ్ళు ఇలా కూడా ఉండొచ్చు బహుశా. వాళ్ళకి చూపిస్తే దీంట్లో ప్రాణం లేదని అంటారు. సాయంత్రం పూట వస్తారు కదా అంగడి దగ్గరికి, వాళ్ళకి కనుక చూపించామంటే దీంట్లో ప్రాణం లేదంటారు. మరొక్కరేమో దీంట్లో స్టీల్ కొట్టు ఉంటే బాగుండేది అంటారు. మీరేమంటారో మెసేజ్ రూపంలో తెలియచేయండి. ఈ రాయిని బాగా గమనించండి. ఒక పక్క అంతా ఏదో ఒక పలుకురాయి ఇలాగ ఉంటుంది, నాగలతోటి దున్నినప్పుడు ఎక్కడో తగిలి రాయి పగిలిపోయి ఆ షైనింగ్ చూడండి, పగిలిపోయిన కాడ ఊరిక దాన్ని ఒలిచినట్టుగా. అంటే నాకు అనిపించింది ఇట్లా ఉంటుందేమో ముడిరాయి అనేది, బహుశా అనిపించింది. మంచి మంచి వాళ్ళకే దొరుకుతాయి వజ్రాలు, మనకి ఎప్పుడు దొరుకుతుందో ఏమో. బహుశా మనం మంచి వాళ్ళం కాదేమో. భలే ఉంది అది, స్టోన్ మీద చిన్న నీటి బొడుకు ఉన్నట్టుగా. ఇరవై 24 గంటల్లో ఏదో ఒక రోజు వర్షం పడుతూనే ఉంది ఈ ప్రాంతంలో. అనగా రాయలసీమ.
కొంతమంది గట్టిగా మాట్లాడమని చెప్తున్నారు వీడియోలో. మాట్లాడటానికి ఇంకేం లేదు, పక్కన ఉన్న వాళ్ళు ఇతను వీడియో తీస్తున్నాడని చెప్పేసి వీళ్ళు కూడా దీంట్లో కనబడతాడేమో అని చెప్పేసి అతను అరిసేదానికి వస్తారు. కొంతమందికి ఇష్టం ఉండదు. అలా అని చెప్పి వాళ్ళకి ఫేస్ మీద కెమెరా పెట్టి తీసే అంత ఇది లేదు, వాళ్ళని బాధ పెట్టే పనులు చేయను. బహుశా ఇలాంటి రాళ్ళలో పగిలిపోయి ఏమన్నా వజ్రం బయటకు వస్తుందా ఏమో. మొత్తం సూది ముక్కరాలతో నిండిపోయింది ఇది. ఈ స్టోన్ మీకు తెలిస్తే ఖచ్చితంగా తెలియజేయండి. మొత్తం లోపల మొత్తం సూది ముక్కరాలు ఉన్నాయి, చాలా బరువు ఉంది. దీన్ని పగలు కొడితే ఒకటన్నా దొరుకుతుందో లేదో తెలీదు. పగలు కొట్టాలి. ఒక చేత్తో పగలు కొడుతూ ఒక చేత్తో కెమెరా పెట్టాలంటే చాలా కష్టం అవుతుంది. ట్రై చేస్తా. దీని లోపల ఏదైనా మంచి స్టోన్ దొరికితే ఓకే చూపిస్తాను, లేకుంటే లేదు. మొత్తం సూది ముక్కరాలే. ఏదన్నా ఒకటన్నా ఉండొచ్చు కదా నా కోసం వజ్రం. తీసుకెళ్ళిపోయి అమ్మేసేవాడిని, దారి ఖర్చులు కన్నా వచ్చాయి.